ఫస్ట్ మెథడ్ అది బేసిక్లీ మనకు మెజర్మెంట్ చేయడానికి టేప్ కావాలి. ఓకే, ఫీట్స్ కంపల్సరీ అండ్ మీటర్స్లో ఫీట్స్లో మనకి ఏరియా ఉంది ఎంత కావాలండి దాన్ని బట్టి ఒక టేప్ మనకు యాక్సెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్ ఏంటి టేప్ ఆఫ్టర్ డ్రిల్ మిషన్ ఆధారంగా ఏం చేస్తాం హోల్స్ చేసుకుంటూ ఫిక్స్ చేసుకుని మనం ఇక్కడ నుంచి స్లాబ్ పైన ఫిట్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి డ్రిల్ అవసరం అవుతుంది. ఆఫ్టర్ సార్టింగ్ సంబంధించి కొన్ని ఎలక్ట్రిషియన్ సంబంధించి సార్టింగ్ అంటే తెలుసు కదా, ఎలక్ట్రిసిటీ బోర్డ్ సార్టింగ్ చేయడానికి ఐసీ ట్రాన్సిషన్స్ సార్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. యాజ్ దీంట్లో కూడా చిప్సెట్ సంబంధించిన కొన్ని యాక్సెస్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ సార్టింగ్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ కనపడేది క్లిప్స్ మనకు కామన్గా టీవీసీ కేబుల్స్ అటు ఇటు పడిపోకుండా లాక్ చేసుకోవడానికి ఈ క్లిప్స్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో ఆఫ్టర్ మల్టీమీటర్స్ మీకు తెలిసిందే, మల్టీమీటర్స్ ఎందుకు వాడతాం కదా, సో చెక్ చేయడానికి వాల్యూస్ ఓల్డ్ వాల్యూస్ చెక్ చేయడానికి యాప్స్ చెక్ చేయడానికి ఇది కూడా మనం ఉపయోగిస్తాం. ఇది ఒక మనకి యాక్సెస్. ఆఫ్టర్ తర్వాత కిట్ ఉంది మనకి ఇక్కడ టూల్ కిట్స్ అంటారు వీటిని రకరకాలుగా ఎల్ బాల్ ఇక్కడ ఉన్నాయి మనకు కొన్ని. ఇంకా మనకు మోర్ దెన్ ఇంకా వేరే టైప్స్ స్కూల్ రైడ్స్ కటింగ్ ప్యాడ్స్ వగేరా మనకు అవైలబిలిటీ ఉంటాయి. సో కటర్స్ కటింగ్ యాక్సెల్ ఫ్రేమ్ అండ్ సార్టింగ్ సంబంధించిన సార్టింగ్ లెడ్ అండ్ పేస్ట్ అండ్ ఈ కనెక్టర్స్ ఉన్నాయి. ఆఫ్టర్ ఇక్కడ మనకు కనిపించే సోలార్ కంట్రోల్ చార్జర్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. పవర్ని డైరెక్ట్ డీసీ పవర్ తీసుకోవాలంటే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ డీసీ పవర్లో మనకు ఇంపార్టెంట్గా మనకు కనబడే ఒక సాకెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎస్ నెగిటివ్ పాజిటివ్, ఎస్ నెగిటివ్ అనేది, డి నెగిటివ్ పాజిటివ్ అండ్ డి నెగిటివ్ అని, అండ్ ఎల్ నెగిటివ్ ఎల్ పాజిటివ్ అని ఇలా ఎందుకున్నాయంటే ఎస్ అనేది సోలార్ ఈజ్ డీసీ పవర్ అనమాట. డీసీ పవర్ డైరెక్ట్లీ మనకు ప్లస్ ఆర్ నెగిటివ్ మైనస్ నెగిటివ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అని టూ ఉంటాయి, ప్లస్ ఆర్ మైనస్. సేమ్ అలాగే ఇంకా బ్యాటరీకి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇక్కడ. బీ ఫర్ బ్యాటరీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనమాట. నెక్స్ట్ ఎల్ పాజిటివ్ ఎల్ నెగిటివ్ కూడా ఉంటుంది ఇక్కడ. మొత్తానికి 6 సాకెట్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే 6 కేబుల్స్ ఎక్కడి నుంచి కనెక్ట్ చేస్తాయి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే సోలార్ డీసీ పవర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ డైరెక్ట్ పవర్ని తీసుకుంటుంది. ఆఫ్టర్ వోల్ట్ కావాలనుకున్నప్పుడు ఎల్ నెగిటివ్ ఎల్ పాజిటివ్లో కనెక్ట్ చేస్తాం. ఈ 2 కేబుల్ అవుట్పుట్కి వెళ్తే ఈ చార్జర్ ఆధారంగా అవుట్పుట్ అనేది మనకు పవర్ అనేది వచ్చేస్తుంది. సో ఎగ్జాంపుల్ మనకు డీసీ పవర్ కేబుల్స్ మనకు 2 ఉన్నాయి. ఈ సోలార్ ప్యానెల్కి సంబంధించిన 2 కేబుల్స్ ఆధారంగా మనము పవర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ కేబుల్స్ తీసుకోవడం. ఈ ప్యానెల్ వచ్చేసి 512 వోల్ట్ కెపాసిటీ, వాట్స్ కెపాసిటీ అన్నమాట. ఓకే, సో 512 అంటే ఇంకా యూనిట్స్ ఆఫ్ కెపాసిటీ కాబట్టి వోల్ట్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనము 512 అంటే ఈ 2 ప్యానెల్స్ కలిస్తే 1 కిలోవాట్ అవుతుంది. 2 ప్యానెల్స్ కనెక్ట్ చేస్తే 1 కిలోవాట్స్. 1 కిలోవాట్ ఈక్వల్ టు 0.024 యూనిట్స్ ఈక్వల్ టు మనం వర్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఫస్ట్ మెథడ్ ఈ ప్యానెల్ కెపాసిటీలో సిలికాన్ లైన్స్ అనేది కనబడుతుంది. ఒక్కొక్కటి 6 ఇంచెస్గా మనకు డివైడ్ చేయబడ్డాయి. ఈ ప్యానెల్లో ఒక బాక్స్ ఉంటుంది, 6 ఇంచెస్ ప్యానెల్స్ ఉన్నాయి. వీటిని సిలికాన్ లైన్స్ అంటారు. ఈ ఎల్లో కలర్ నుంచి ఒక టైప్ ఆఫ్ మెటీరియల్తో తయారు చేసిన సిలికాన్ లైన్స్తో ఇక్కడ టెంపరేచర్ హీట్ జనరేట్ అవుతుంది, మనకు పవర్ అనేది. ఇది మోనో ప్యానెల్ అని అంటారు. సో అప్పుడు మనకి ఇంకొక ప్యానెల్ చూడొచ్చు, మినీ ప్యానెల్. ఇది పాలిసిలికా అంటే ఇది ఒక టైప్ ఆఫ్ లేయర్ అనమాట. ఇది కూడా సిలికాన్ లైన్స్ ఇక్కడ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇది వచ్చేసి 20 వాట్స్ కెపాసిటీ ఉంది ఇక్కడ, 20 వాట్స్ పర్ మినిట్ అనమాట. ఇక్కడ నుంచి కూడా మనం పవర్ చూడవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కనపడుతుంది కంట్రోలర్ అంటారు. స్మాల్ చిన్నది కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇదే ఎగ్జాంపుల్ ఇక్కడ బిగ్ సైజ్ కనబడుతుంది, సోలార్ ఛార్జ్ కంట్రోలర్స్. సో ఇక్కడ మన చిన్న బాక్స్ రూపంలో కనిపించేది సోలార్ కంట్రోల్ ఛార్జ్. ఇక్కడ మనకు సన్ రైజ్ అయితే లేదు, సో పవర్ అయితే మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. మరి ఇక్కడ డీసీ పవర్ని ఎలా తీసుకుంటున్నాం ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ లైట్లోనే మీకు కనబడుతుంది. ఆ నెగిటివ్ ఆర్ పాజిటివ్ కేబుల్ ఆధారంగా మనము డిఫాల్ట్గా మన పవర్ అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ దిస్ వన్. సో మనం సన్ రైజ్కి వెళ్తే డైరెక్ట్గా మనం ప్రాక్టికల్గా ఇంకా క్లియర్గా చూడొచ్చు. దిస్ ఇస్ కాల్ ఎగ్జాంపుల్ డీసీ పవర్ అంటారు. ఏమంటారు? డీసీ పవర్. దిస్ కాల్ డైరెక్ట్ కరెంట్. సింపుల్. ఇది ప్రాక్టికల్గా చూడడానికి చిన్న ప్యానెల్ అయితే మనం చూడడం. ఇక మనం ఎగ్జాంపుల్కి వెళ్ళాం. ప్రాక్టికల్గా మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇది సిస్టమ్ గురించి కూడా
సో బేసిక్లీ మనకు సోలార్ అనేది ఇక్కడ పీపుల్టీ ఫౌండేషన్లో 512 సోలార్ ప్యానల్స్ మనకు అయితే పంపించారు. ఇది డీసీ పవర్ అనేది డైరెక్ట్ పవర్, డీసీ పవర్ అనేది డైరెక్ట్ వస్తుంది. ఇందాక మీకు ఎలా అయితే చూపించానో దీనికి ఎలాంటి ఇన్వర్టర్స్ ఏంటి బ్యాటరీస్ వితౌట్ యూజ్ అనమాట. డీసీ పవర్ ఇస్ డైరెక్ట్లీ పవర్ అనేది ఆటోమేటిక్, ఇది డైరెక్ట్ కరెంట్ అని పిలుస్తాం. ఆఫ్టర్ దీనికి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ డీసీ పవర్కి ఛార్జింగ్, దీన్ని సోలార్ కంట్రోల్ ఛార్జెస్ అని అంటాం. దీని ద్వారా మనకు అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది, అంటే డైరెక్ట్గా పియానో టీవీ పెట్టుకోవచ్చు. మార్కెట్లో ఇప్పుడు 2 రకాల పవర్స్ ఉన్నాయి మనకి, ఒకటి ఆన్ గ్రేడ్ అని, రెండోది ఆఫ్ గ్రేడ్ అని. మీకు జనరల్గా తెలుసు ఆన్ గ్రేడ్ ఆఫ్ గ్రేడ్ అంటే ఏంటంటే దానికి ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. ఆన్ గ్రేడ్కి ఎగ్జాంపుల్ ఏముంటుందంటే ఇలాంటి ఛార్జర్ ఉంటుంది, ఒక నెట్ మీటర్ ఉంటుంది. ఇలాంటి ఛార్జర్ ఒకటి, ఒక నెట్ మీటర్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ నెట్ మీటర్ మనం ఇంట్లో సెట్ చేసుకుంటే అక్కడ నుంచి మనకు పవర్ అనేది అవుట్ సైడ్ ఎంత పోతుంది అనేది ఈజీగా మనకు వాడకపోతే అవుట్ సైడ్ పవర్ అనేది డీసీ పవర్ అనేది వెళ్ళిపోతా ఉంటుంది. ఎవరికి డిస్కామ్ కంపెనీ వాళ్ళు, అంటే ఎలక్ట్రీషియన్ సౌత్ ఇండియన్ కనెక్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, పవర్ వెళ్ళిపోతుంది పవర్ ద్వారా. అంటే డీసీ మీటర్ అవుట్పుట్ పోయేది కూడా మనకు కౌంటింగ్ రీడింగ్ ఇస్తుంది అన్నమాట. మనం ఎలా అయితే వాడుతున్నప్పుడు కరెంట్ ఎలా రీడింగ్ జరుగుతుందో ఇక్కడ నుంచి పవర్ జనరేట్ అవుట్పుట్ పోతుంది కదా, ఆ పవర్ని కూడా నెట్ మీటర్ కౌంట్ చేస్తుంది. సో ఎన్ని యూనిట్స్ మనం ఈరోజు పర్ డే అవుట్స్కెళ్ళింగ్ అనేది తెలుసు. ఎగ్జాంపుల్ మన దగ్గర 1000 యూనిట్ ప్యానల్స్ ఉన్నాయి, అంటే 1 కిలోవాట్ పర్ డే అనుకోండి. పర్ డేలో మనం ఒక 1000 యూనిట్స్ డెవలప్ చేసే పవర్ని మనం వాడట్లేదు. సో ఇక్కడ స్టోర్ ఉండదు. డిస్కామ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారు, నెట్ మీటర్ ఇచ్చారు కాబట్టి అక్కడ నుంచి అవుట్పుట్కి వెళ్ళిపోతుంది, ఫోన్కి వెళ్ళిపోతుంది అన్నమాట పవర్ అనేది. సో నైట్ టైంలో ఏం జరుగుతుంది, సన్ రైజ్ ఉండదు. సో అప్పుడు మన దగ్గర ఇన్వర్టర్ లేదు. సో అప్పుడు ఆటోమేటిక్లీ మళ్ళీ ఏం చేస్తుంది, ఆటోమేటిక్లీ మళ్ళీ ఫోన్ నుంచి ఇన్కమ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆటోకిక్ సిస్టమ్ అనమాట ఇది. అంటే సన్ రైజ్ ఉన్నంత వరకు పవర్ని అవుట్ సైడ్ పంపిస్తుంది, మనం వాడినంత వాడుకుంటాం, అవతల పోయింది పోతుంది. నైట్ టైంలో సన్ రైజ్ రాదు కదా, ఆటోమేటిక్లీ మీకు టెంపరేచర్ పడిపోతుంది. సో ఆటోమేటిక్లీ ఏమైంది, ఆన్ గ్రేడ్ ఆఫ్ గ్రేడ్లోకి ట్రాన్స్ఫర్మేషన్. అప్పుడు మనకు నెట్ మీటర్ ఆధారంగా మళ్ళీ పవర్ రివర్స్ పంపించడం జరుగుతుంది. సో అప్పుడు మనం ఇన్వర్టర్స్ బ్యాటరీస్ సహాయం లేకుండానే మనం సోలార్ని ఉపయోగించవచ్చు. దీన్ని ఆన్ గ్రేడ్ అంటారు, తక్కువ కాస్ట్లోనే మనం సెట్ చేసుకోవచ్చు. ఒక ఇంటికి కావాల్సిన 1 కిలోవాట్ విద్యుత్కి మనకు దాదాపు 70,000 రూపాయలతో ఈ ప్యానెల్ సెట్ అయిపోతుంది. అదే మనం ఆఫ్ గ్రేడ్లో తీసుకుంటే దాదాపు 1,50,000 నుంచి 1,80,000 వరకు ఖర్చు వస్తుంది 1 కిలోవాట్కి. ప్లస్ డిఫరెంట్ ఏంటి, ఆఫ్ గ్రేడ్కి ఏముంటుంది అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆఫ్ గ్రేడ్ ఇస్ ఎగ్జాంపుల్, మళ్ళీ కంట్రోల్ ఛార్జ్ అవసరము, ఇన్వర్టర్ అవసరం మనకి ప్రత్యేకంగా. ఏమవసరం ఇక్కడ, ఇన్వర్టర్స్. ఈ ఇన్వర్టర్స్ ఏం చేస్తుంది, సోలార్ ఇన్వర్టర్ అంటారు. ఏమంటారు, సోలార్ ఇన్వర్టర్. ఈ సోలార్ ఇన్వర్టర్ ఆధారంగా 2 బ్యాటరీస్ కూడా ఉంటాయి. ఈ బ్యాటరీస్లో ఏం చేస్తుంది అంటే ఫస్ట్ పవర్ని జనరేట్ కావాలనే మనకు బేసిక్గా అవుట్పుట్ అనేది ఛార్జ్ అవుతాయి, డే మొత్తం ఛార్జ్ అవుతాయి. నైట్ టైంలో ఏం జరుగుతుంది, సోలార్ ఆఫ్ అయిపోతుంది. సోలార్ ఇన్వర్టర్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ట్రిప్ అయిన పవర్ని ఆఫ్ గ్రేడ్లో రన్ అవుతుంది. ఆఫ్ గ్రేడ్ రన్ అయినప్పుడు ఈ సోలార్ ఇన్వర్టర్ ఆధారంగా పవర్ని మనకి ఇస్తుంది. ఈ బ్యాటరీస్లో ఉన్న పవర్ అంతా అయిపోయే వరకు, డీఛార్జ్ అయ్యే వరకు మనం వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్, మన మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మీకు ఏం కనబడుతుంది, ఛార్జింగ్ కనబడుతుంది. బట్ అప్పుడు మనం వాడేది ఏ పవర్, డిసి పవర్ మనం వాడుతున్నాం. డైరెక్ట్గా మొబైల్ ఆన్ చేస్తాం, డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకుని వాడతాం. ఆఫ్టర్ దట్ ఛార్జర్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత బ్యాటరీ ఉంటుంది కాబట్టి బ్యాటరీ ఆధారంగా వర్క్ చేసేది మన మొబైల్ ఆఫ్ గ్రేడ్ అంటారు. దాన్ని ఏమంటారు, ఆఫ్ గ్రేడ్ అంటారు. ఆఫ్టర్ తర్వాత సో అందులో ఉన్న ఛార్జింగ్ ఖర్చు అయ్యే వరకు డీఛార్జ్ అవుతూ మన మొబైల్ని యూటిలైజ్ చేస్తూ ఉంటాం అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మనకి ఇన్వర్టర్ అనేది కూడా సేమ్ అలాగే. ఈ బ్యాటరీ ఛార్జ్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత డీఛార్జ్ అయ్యే వరకు ఇన్వర్టర్ ఏం చేస్తుంది, పవర్ అంతా మనకు అందిస్తూనే ఉంటుంది. కాబట్టి దీన్ని ఆఫ్ గ్రేడ్ అని అంటారు. ఇన్వర్టర్ ఉంటే ఆఫ్ గ్రేడ్. దీని ఖర్చు ఎక్కువే ఉంటుంది, దాదాపు 2 లక్షల వరకు 1 కిలోవాట్కి మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో ఇన్వర్టర్ కాస్ట్, 2 బ్యాటరీల కాస్ట్ అండ్ ప్యానల్ కాస్ట్ ఇవన్నీ కలిపి మనకు 2 lakhs వరకు ఎక్స్పెన్సివ్ అవుతుంది. అదే మనకు ఇక్కడ ఆఫ్ గ్రేడ్లో తీసుకున్నారనుకోండి, ఓన్లీ 70,000 to 80,000 లోపల 1 కిలోవాట్ విద్యుత్ మనం ఇంటి పైన రూఫ్ టోన్గా సెట్ చేసుకోవచ్చు. మనం నెట్ మీటర్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు, డిస్కామ్ వాళ్ళే ఇస్తారు మనకు. నెట్ మీటర్ గురించి మనం అప్లై చేసే పని లేదు, వాళ్ళే పెట్టేస్తారు తీసుకొచ్చి. ఆఫ్టర్ నైట్ టైంలో మనకు పవర్ పోల్ నుంచి వస్తుంది, డే టైంలో మన పవర్ అంతా డిస్కామ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, అంటే సేల్ అవుతుంది అనమాట. మన యూనిట్స్ అన్ని సేల్ అవుతాయి. ఇది పవర్ నుంచి మనం ఆఫ్ గ్రేడ్, ఆన్ గ్రేడ్, డీసీ పవర్, ఏసీ పవర్ అని మనం అనొచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ DC and AC? Direct power is example DC. It is solar. Okay. After alternate power example inverter AC.
ఆల్టర్నేట్ అంటే ఏంటి? దాచిపెట్టుకొని వాడుకోవడం, దట్స్ ఆల్టర్నేట్, తర్వాత వాడుకునేదాన్ని. ఓకే, సింపుల్గా చెప్పాలంటే మనం ఇప్పుడు సబ్స్టేషన్ పవర్ వస్తుంది, అక్కడ స్టోర్ అవుతుంది, స్టోర్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి డిస్కౌంట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, మనకు డైరెక్ట్ పవర్ మనకు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఫర్ అవర్కి అంటే మనకు హైదరాబాద్ స్విచ్ ఆన్ చేస్తే మనకు తాండూకు రావాలంటే 100 కిలోమీటర్. 100 కిలోమీటర్ పవర్ మనకు ఎంతసేపట్లో వస్తుందంటే దాదాపు 2 అవర్స్ టైం పడుతుంది. అర్థమైందా? అంటే వాటర్ లాగా అనమాట, పైప్లో వాటర్ ఎలా అయితే వస్తుందో సేమ్ అలాగే పవర్ కూడా అలాగే వస్తుంది. సో మనం ఇంట్లో స్విచ్ అయ్యగానే లైట్ వెలుగుతుంది, అంటే ఇక్కడ డిస్టెన్స్ పెద్ద సెకండ్స్ ఆఫ్ స్పీడ్ అనమాట. అదే మనం ఫ్యాన్ వేసామనుకోండి, డైరెక్ట్ వెయ్యిన తిరుగుతుందా?